భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఇల్లంతకుంట మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉందని, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే ఉంటుందని వివరించారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేస్తారని, భూమి హక్కులు ఎలా సంక్రమించినా మ్యూటేషన్ చేసి రికార్డులలో నమోదు చేస్తారని వివరించారు. మ్యాప్ జియో ట్యాగింగ్తో పాస్బుక్లు జారీ చేస్తామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, రిజిస్ట్రేషన్ అనంతరం భూ ఆధార్ కార్డుల జారీ చేస్తుందని తెలిపారు. ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఉంటుందని వివరించారు. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉంటుందని కలెక్టర్ చెప్పారు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మీరు మీకు భూభారతి చట్టంలో మీకు రెక్టిఫికేషన్ మాడ్యూల్ ఉన్నాయి. ఆ రెక్టిఫికేషన్ సపోజ్ ఒక పేరు తప్పు పడింది, ఏదైనా విస్తీర్ణం తప్పు పడింది, దీనికి మా మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక పెద్ద మార్పు ఉన్నాయి ఈ చట్టంలో. సెకండ్ ఉంది, ఇప్పుడు మీకు పాస్బుక్ పట్టిదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పట్టిదారు పాస్బుక్లో మ్యాప్ కూడా వస్తుంది. సో మా దగ్గర ప్రతిరోజు ప్రజావాణి చేస్తూ ఉంటాం. రైతులు కూడా వస్తున్నారు, నాకు తోవా ఇస్తలేదు, ఇది ఇస్తలేదు. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. ఎందుకంటే జియో ట్యాగ్ లొకేషన్తో మీకు పట్టిదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని మీద ప్రాబ్లమే రాదు. అదేవిధంగా అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ధరణి పెట్టిన తర్వాత ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, ప్రజలు ఏ విధంగా వాళ్ళ ఉన్న భూములను కోల్పోవడం జరిగింది, అదేవిధంగా అప్పుడున్న నాయకులు ఏ విధంగా వాళ్ళను బెదిరించి ప్రొహిబిటెడ్ లిస్టులో పడేస్తారు. ఒక 2 గుంటలో 3 గుంటలో ఉంటే మొత్తం ఆ సర్వే నంబర్నే ప్రొహిబిటెడ్ లిస్టులో పడేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఆ చట్టం గురించి దాని లోపాలు ఉండకూడదు. ప్రజలకు ఈ భూభారతి చట్టం ద్వారా మేలు జరగాలి కానీ వాళ్ళు ఇబ్బందులు పడకూడదు. అదేవిధంగా భూ ఆధార్ నంబర్ కూడా, భూమికి నంబర్ కూడా ఇవ్వడం జరిగి అవన్నీ కూడా రివ్యూ చేసే విధంగా కొత్త చట్టాన్ని, ROR చట్టాన్ని తీసుకురావడం జరిగింది.